వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనుల జాతర కొనసాగుతుంది. ప్రతి వార్డుకు సమాన ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి తెలిపారు. సోమవారం సాయంత్రం 7, 8, 9 వార్డుల్లో 15వ ఆర్థిక సంఘం డిఎంఎఫ్ విఎంఆర్డిఏ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. 8వ వార్డులో 13 లక్షల, 7వ వార్డులో శంకుస్థాపనలకు 23 లక్షలు, ప్రారంభోత్సవాలకు 44.2 లక్షలు, అలాగే 9వ వార్డులో 1,63,00,000 నిధులతో పూర్తి చేసిన పనులను ఆమె ప్రారంభించారు. స్థానిక నాయకులు, పురపాలక అధికారులతో కలిసి వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన స్పీకర్ గారు అయ్యన్న పాత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అలాగనే కూటమి ప్రభుత్వ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాం. మరి అలాగనే ఈ 3 వార్డుల నుంచి కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటాం. అలాగే పాత్రికేయ మిత్రులకు నా నమస్కారాలు. అలాగనే ఈ రోజు ఉదయం అంతా 28, 26 వార్డులు కూడా రోడ్లన్నీ మనం శంకుస్థాపన చేయడం, ఓపెనింగ్స్ కూడా చేయడం జరిగింది. అవన్నీ కూడా 3,30,00,000తో మార్నింగ్ చేసాం. మరి అలాగే ఈ రోజు సాయంత్రం కూడా 4,22,00,000తో ఇప్పుడు మనం ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది 3 వార్డులోను. అదేవిధంగా మనం లాస్ట్ ఎలక్షన్ ఈవేళ కార్యక్రమం ఏంటంటే, మనం ఎలక్షన్ ముందు ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం పార్టీ గెలిచిందంటే ఈ పథకాలు మేము ఇస్తామని చెప్పి ఆ రోజు సంక్షేమం గురించి మనం చెప్పాం, అభివృద్ధి గురించి చెప్పలేదు. కానీ ఈ రోజు అభివృద్ధికి మన నర్సీపట్నం మున్సిపాలిటీకి 32 కోట్లు పెట్టి అభివృద్ధి చేసాం. అదొకటే కాదు, మరి మంచినీటి పథకం, అలాగే ఇంటింటికి కుళాయి కూడా 185 కోట్లతో ఈ రోజు పెట్టడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడాను. ఎందుకంటే ఒక విజన్ ఉన్న నాయకుడిని మనం ఎంచుకుంటే, సెలెక్ట్ చేసుకుంటే ఇలా ఉంటాయి అని చెప్పి మీరు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా మేము మున్సిపాలిటీలో కౌన్సిలర్ చేసాం. మేము కౌన్సిలర్ చేసేటప్పుడు 3 సంవత్సరాలు 4 నెలలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో మేము ఉన్నాం. ఉండి 3 సంవత్సరాలు 4 నెలలు కూడా 1 రూపాయి మేము తెచ్చుకోలేకపోయాం. అలాంటిది అయ్యన్న పాత్రి గారు గెలిచిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు రావడం, ఇక్కడ అయ్యన్న పాత్రి గారు గెలవడం, మరి అన్ని కలిసి చూస్తుంటే ఈ రోజు మనం ఒక్క స్థాయికి వెళ్లే పరిస్థితి 2 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి అన్నది ఎక్కడా లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నా. మరి అభివృద్ధి గురించే నేను చెప్పాను, అంతేకాని సంక్షేమం గురించి నేను చెప్పలేదు. అందరూ పాత రోజుల్లో సంక్షేమం అభివృద్ధి కూడా కలిపి చెప్పేవారు. ఆ విధంగా కాకుండా నేను చెప్పిందంతా అభివృద్ధి. మరి ఈ వార్డులకే ఎంత అమౌంట్ అయితే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం 28 వార్డులు కూడా 28 వార్డులు ప్లస్ మున్సిపాలిటీ అంతా కూడా మనం 32 కోట్లు ఖర్చు పెట్టుకున్నాం ఈ రోజుకి. అలాగనే అదే విధంగా మేము మున్సిపాలిటీలో 3 సంవత్సరాలు 4 నెలల తర్వాత మన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అయ్యన్న పాత్రి గారు ఈ డంపింగ్ యార్డ్ లా తయారైంది నర్సీపట్నం. ఈ చెత్తనంతా ఎట్లా అని చెప్పేసి ఒక ఆలోచన విధానంతో మరి ఈ చెత్తనంతా కూడా తీసుకెళ్లి డంపింగ్ యార్డ్ తరలించి అక్కడి నుంచి 2 కోట్లు పెట్టి జిందాల్ ఫ్యాక్టరీ కూడా పంపించడం జరిగింది. అది ఒకటే కాదు, ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పి మనం 3,05,00,000తో కూడా పెట్టడం జరిగింది. అది మనం ఓపెన్ చేసుకున్నాం. దాంతో ఈ పొడి చెత్త, తడి చెత్త కూడా వేరు చేసి ఆ కంపోస్ట్ పైకి తీసి దాన్ని కూడా అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మన నర్సీపట్నం మున్సిపాలిటీ కూడా చక్కగా మనం ఎక్కడైనా రోడ్లు ఉన్నా సరే మనం మీరు రాసి ఎక్కడైనా డ్రైన్స్ కానీ రోడ్లు కానీ ఉంటే మనకి అందజేస్తే, అంటే సచివాలయం ద్వారా కూడా ఎస్టిమేషన్ వేయించి మీరు ఇస్తే అయ్యన్న పాత్రి గారు ఈ ఆగస్టు నెలాఖరికి కూడా మళ్ళీ అవి కూడా నేను ఫండింగ్ తెచ్చి పెడతానని చెప్పి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మీరు అందరూ కూడా ఏమన్నా ఉన్నాయంటే మాత్రం చెప్పండి. తప్పనిసరిగా అభివృద్ధి చేయడానికే మనం ఉన్నాం. అయ్యన్న పాత్రి గారు ఏ ఒక్క విషయం కూడా వెనకం చేయకుండా ఈ రోజు ఎప్పుడూ చూడ అభివృద్ధి గురించి ఆలోచించే మనిషి కాబట్టి మీరందరూ ఏమున్నా సరే మీరు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అంటే ఈ గ్రేడ్ 1 ట్రాక్ కూడా పాత గవర్నమెంట్ వారు మున్సిపాలిటీలో అభ్యంతరం కూడా తెలపడం జరిగింది. ఎందుకంటే మరి దాని ఆలోచన విధానం వాళ్ళది ఏంటో నాకు తెలియదు. కానీ ఈసారి ఎందుకంటే గ్రేడ్ 1 వస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తాయి మనకి, అలాగే స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా ఎక్కువ వస్తాయి. ఇవన్నీ వస్తే మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలని చెప్పి అయ్యన్న పాత్రి గారు అనుకుంటున్నారు. మరి దానికి మంచి ఒక విధంగా సాంకేతికంగా వాళ్ళు రావడం జరిగింది. సంకేతం అని చెప్పి ఫస్ట్ రావడం అని మనం చాలా సంతోషంగా భావిస్తున్నాను. మీరందరూ కూడా గ్రేడ్ 1 రావడం వల్ల మన నర్సీపట్నం చాలా చక్కగా అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. మరి అదే విధంగా లైట్లు లేవు, మేము వచ్చేసరికి మన ప్రభుత్వం వచ్చేసరికి లైట్లు లేవు.
లైట్ చూస్తే 1,175 లైట్లు మేము రిపేర్ చేయించడం జరిగింది మున్సిపాలిటీలో. అలాగే 700 లైట్లు కొత్త లైట్లు కొన్నాం. ఎలక్ట్రికల్ పోల్స్ లేవు, లేకపోతే 140 పోల్స్ కూడా మనం వేయించుకోవడం జరిగింది. అంటే మనం వచ్చేసరికి ఏ పరిస్థితులు ఉందని చెప్పి మీరు అందరూ గమనించాల్సిన అవసరం. ఈ 3 సంవత్సరాలు 4 నెలలు కూడా ఏ ఒక్క పని కూడా చేయలేదు. అలాంటిది మనం వచ్చిన తర్వాత ఇంత అభివృద్ధి పనులు చేసామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా ఈ రోజు సుమారు నర్సీపట్నం నియోజకవర్గం 1033 కోట్లతో డెవలప్మెంట్ చేసాం మనం. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ తప్ప ఇవన్నీ మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 2 సంవత్సరాలు చేసామని చెప్పి మన ఇంటింటికి కూడా 30 ఇళ్ళు ప్రతిరోజు మనం తిరగాలి. తిరిగి 30 రోజులు కూడా మనం వాగ్దానాలని, తల్లికి వందనం, ఇటువంటి సంక్షేమం కూడా మేము ఇచ్చామని చెప్పి గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరందరూ కూడా ఏ వార్డులో ఆ వార్డులు ప్రతి ఒక్కరూ కూడా రోజుకు 30 ఇళ్ళు తిరిగి 30 ఇళ్ళకి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అలాగనే ఇక్కడ ఈ అవకాశం ఇచ్చినట్టు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.